ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. మనము ఆర్ఎంఎట్ చదువుకుంటున్నాము. ఆర్ఎంఎట్ ఎక్కడి నుంచి చదువుకునవలేనంటే ఇక్కడ నుంచి he is all the time imagining that he has neglected something, that he has neglected his friends. ఎప్పుడు కూడా తను ఏం ఊహించుకుంటూ ఉంటాడంటే, నేను ఏదో ఒక ఒక పని అడలా నెగ్లెక్ట్ చేశాను, నిర్లక్ష్యంగా వ్యవహరించాను, నా ఫ్రెండ్స్ నేను చూడవలసినంత ప్రేమగా చూడలేదు. అనంత కృష్ణ గారు ట్రీట్ చేసిన కేసెస్ లో కొన్ని వచ్చాయి. నా పిల్లని నేను అంత ప్రేమగా చూసుకోలేకపోతున్నానేమో, నా హస్బెండ్ అంత ప్రేమగా చూసుకోలేకపోతున్నానేమో అని ఒక లేడీ బాధపడటం. అలా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అసలు అక్కడ అలా ఏం ఉండదు, కానీ వాళ్ళ ఫీలింగ్ అలా ఉంటుంది. హీ ఇమాజిన్స్ దట్ హీ డిజర్వ్స్ రెప్రోచ్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ హ్యావింగ్ నెగ్లెక్టెడ్ డ్యూటీ. వాళ్ళు ఇంకేమనుకుంటారు, వాళ్ళ వెనక్కి తిరిగి ఆలోచించుకుని ఇంకా మనము ఈ కాన్సిక్వెన్స్ కి డ్యూటీని నెగ్లెక్ట్ చేసినందుకు మనం దేనికైనా కానీ మనము డిజర్వ్ అవుతాము అని ఫీల్ అయిపోతారు. హీ హాజ్ నెగ్లెక్టెడ్ సంథింగ్, హీ ఈజ్ రాంగ్, ఈజ్ హోలీ ఈవిల్, హ్యాస్ సిన్డ్ అవే హిస్ డే ఆఫ్ గ్రేస్, ఈజ్ నాట్ వర్తీ ఆఫ్ సాల్వేషన్. ఇంకా ఏంటి, మనం ఏదో ఒక నిర్లక్ష్యం చేశాము, మనం తప్పు చేశాము, మన మన వైపే అంతా తప్పు ఉంది, మనం చాలా పాపం చేశాము, మన అదృష్టాన్ని మనము కాల్దన్నాము. సో ఎప్పటికీ ఈ దీనికి సొల్యూషన్ రావడానికి మన దగ్గర వర్క్ఫుల్నెస్ లేదు, ఇంకా అలా వెళ్ళిపోతారు బ్రూడింగ్ లోకి. దిస్ ఈస్ ద ట్రైన్ ఆఫ్ థాట్ దట్ కాన్స్టెంట్లీ రన్స్ త్రూ హిజ్ మైండ్. అంటే ఇంక ఇలాగా ఒక ట్రైన్ ఆఫ్ థాట్, ట్రైన్ అంటే ఏంటి, మూవ్ అవుతూ ఉంటుంది కదా, అలాగా ఈ థాట్స్ కూడా కాన్స్టెంట్ గా మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి. ఏం జరిగినా ఆఖరికి పెన్ను రీఫిల్స్ కొనుక్కోవడం అయిపోయి, రీఫిల్స్ అయిపోయినా కానీ మన బతుక్కి ఇది కూడా చేత కాదు, రీఫిల్స్ కొనుక్కోలేకపోయాం, మనం ఏదైనా రాద్దాం అనుకుంటే మనకు చూడు అదృష్టం ఎలా కలిసి వస్తుందో, ఇలాగా అన్నమాట. ప్రతి చిన్నదాన్ని కూడా వాళ్ళు దాంట్లో తీసుకెళ్ళిపోతారు అనమాట. ద థాట్ రియల్లీ బిగ్. ఇంకొక పిల్లలకి ఏమన్నా మాటమాటికి జ్వరాలు వచ్చినాయి అనుకోండి, వీడు నాకు పుట్టడం వల్లే వీడికి జ్వరాలు ఇవన్నీ, నాకు కాకుండా ఇంకెవరికైనా పుట్టుంటే వీడి లైఫ్ బాగుండేదేమో, ఇలాగా వాట్ నాట్. ఏ ఇన్సిడెంట్ అయినా దాంట్లోకి తీసుకోగలిగినటువంటి వాడు ఆరమెట్టవాడు. ప్లాటినా వాడు ఇంకో రకంగా తీసుకుంటాడు. ఇదే సిక్ అయిపోతున్నారు అనుకో పిల్లలు, వాడి పిల్లలు, నాకు పుట్టాడు కాబట్టి, నా అంతటి వాడికి పుట్టాడు కాబట్టి ఈ మాత్రమైనా వాడికి ట్రీట్మెంట్ అది ఇప్పించగలుగుతున్నాను, వేరే వాళ్ళకి పుట్టుంటే వాడు బతికేమైపోయేది, సో వీడు నాకు పుట్టడం అనేది వాడి అదృష్టం అని ఫీల్ అవుతాడు. అంతే. ఎంత సిచ్యువేషన్ ఒకటే ఉంటే దాన్ని అలా వాళ్ళు
రియాక్ట్ అయ్యే విధానం అన్నమాట అది. నెక్స్ట్ వచ్చేసి ద థాట్ రియల్లీ బికమ్స్ అన్కంట్రోలబుల్. ఒక నిజంగా వాడు ఎంత మనం వచ్చి మళ్ళీ వాడికి బాగా బూస్టింగ్ ఇచ్చామనుకోండి, అలా కాదు, ఎందుకు నాకు కూడా అలా జరిగింది, మా పిల్లలకు కూడా సిక్ అయిపోతూ ఉన్నారు, ఈ అల్పపీడనాలు ఇవన్నీ ఉండటం వల్ల సంథింగ్ ఏవో జ్వరాలు వస్తాయి, సీజనల్ ఫీవర్స్ వస్తాయి, దానికి ఎందుకు నువ్వు ఇలా అయిపోతావు అది ఇది అని చెప్తే ఓకే ఓకే నిజమే అనుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ మినిట్ వాడికి ఆ థాట్ వచ్చేస్తుంది, ఇంకా ఆ కంట్రోల్ చేసుకోలేకపోతాడు అనమాట, ఇంకా మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతాడు బ్రూడింగ్ లోకి. అన్లెస్ అన్లెస్ ఆరమెట్టు పడితే తప్ప. హీఈస్ అబ్జార్బ్డ్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ సిట్స్ అండ్ బ్రూడ్స్ ఓవర్ ఇట్. అంటే వాడు ఎంతలాగా తనలో అది ఒక భాగంలో ఇమిడిపోతుంది అనమాట. ఎలా అయిపోతుందంటే వాడు అలా కూర్చుని బ్రూడ్ అయిపోతూ ఉంటాడు, దాని గురించి కుమిలి కుమిలి కుమిలిపోతుంటాడు అనమాట. అండ్ బై బ్రూడింగ్ ఓవర్ ఇట్ హీ ఓన్లీ ఇంటెన్సిఫైస్ హిజ్ ప్రెజెంట్ స్టేట్. అంటే అలాగ కుమిలిపోవడం వల్ల ఏమవుతుంది, ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంకా పెరుగుతుంది. అంటే బాధ పెరిగిపోతుంది కదా. ఇప్పుడు చూడండి, మాస్టర్ గారు నాకు ఒకసారి చెప్పారనమాట, ఏదో ఉంటాయి కదా లైఫ్ లో ఏవో సిచ్యువేషన్స్ ఏమంటారు అన్హ్యాపీ థింగ్స్ జరుగుతాయి. అలా నాకు జరిగినప్పుడు మాస్టర్ గారు ఏం చెప్పారంటే, నువ్వు జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం కదా, ఏవో మన ప్రారంభాన్ని బట్టి ఏవో వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ అనేవి, అటు వదిలేసాయి, నువ్వు ముందుకెళ్ళిపో. అక్కడితో అలా అలా చెప్పారు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇది అప్పుడు ఏమవుతుంది, మనం దాన్ని ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఆ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతే అది కూడా మూవ్ ఆన్ అయిపోతుందిట. లేకపోతే నువ్వు అక్కడే ఉంటుంది అక్కడే ఉంటుందని చెప్పారు. అంటే అంటే మనం ఆ జరిగిన సిచ్యువేషన్ ఎవరన్నా మనల్ని బాగా తిట్టారనుకోండి, అవమానించారు, మనం అదే ఆలోచిస్తూ బ్రూడైపోతూ ఉంటే వాడి మైండ్ లో కూడా టెలిపతి అంటారు కదా, అది అలాగే ఉంటుంది వాడి మైండ్ లో కూడా. నువ్వు అది మూవ్ ఆన్ అయిపోతే వాడు మూవ్ ఆన్ అయిపోతాడని చెప్పారు మాస్టర్ గారు నాకు. అంటే నువ్వు ఏమి ఎనర్జీ ఫాలోస్ థాట్, నువ్వు ఏం ఆలోచిస్తే ఎనర్జీ అటైపు వస్తుంది. నువ్వు నెగిటివ్ సైడ్ ఆలోచిస్తే ఆ నెగిటివ్ సైడ్కి ఎనర్జీ ఎక్కువైపోతుంది. నువ్వు వాడు ఇలా చేశాడు వాడు ఇలా చేశాడంటే వాడికి బలం చేకూరుతుంది. వాడు నీకు చెడు చేశాడు అనుకోడు, ఆ చెడుకి బలం చేకూరి వాడు ఇంకా బ్యాడ్ చేస్తాడు. అసలు అలా కాదు, మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేవాళ్ళు. ఇక్కడ వీడు అలా మనం మూవ్ ఆన్ చేద్దామన్నా వాడు ఆహా మూవ్ ఆన్ అవ్వడు, ఆరబెట్టి పడితే తప్ప. అంటే వాడు చేసుకుందాం అనుకున్నా వాడు కంట్రోల్లో ఉండదు, అది అది సిచ్యువేషన్ అక్కడ. అంటే ఇంకొన్న కొద్ది ఏమవుతుంది, ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంటెన్సిఫై అయిపోతుంది, ఇంకా బాధ ఇంకా ఎక్కువైపోతుంది. హ్యాచెస్ న్యూ గ్రీవెన్సెస్, హ్యాచెస్ అని చెప్తారు ఇక్కడ వర్డ్. అంటే కొత్త కొత్త మరి వెతుక్కుని ఉంటాడు మళ్ళీ కుమిలిపోవడానికి అనమాట. అంటే కంటిన్యూస్ టు వర్రీ ఓవర్ హిమ్సెల్ఫ్, వాటి గురించి ఎక్కువ విచారపడతాం, దాని మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు, కంటిన్యూ చేయాలని ఇష్టపడతాడు. ఇక్కడ మీకు నేత్రమూరు గుర్తొస్తుంది, వాడు కూడా అంతే కదండి, ఎప్పుడు ఏడవడానికి విషాద యోగంలో ఉంటాడని చెప్తారు కదా మాస్టర్ గారు. దీనికి దానికి తేడా ఏంటంటే వాడికి సూసైడ్ టెండెన్సీ ఉండదు, వీటికి ఉంటుంది. వాడు లేనివి తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు, వీడు ఉన్న వాటిని ఎక్కువగా ఆలోచించి బాధపడుతుంటాడు. తేడా వాళ్ళ నేత్రమూరు అంతే కదా. వాళ్ళ నాన్న ఎప్పుడో చచ్చిపోతే 20 ఏళ్ల క్రితం, ఇప్పటికీ ఫ్రెష్గా ఏడుస్తాడు, అప్పుడే చచ్చిపోయినట్టుగా. వీడు అలా కాదు, వీడు యాక్చువల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది ఫస్ట్లో నిజంగానే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ సిఫిలిటిక్ లాజిక్ వల్ల ఆ బ్రూడింగ్ లోకి వెళ్ళిపోయి ఇంకా లాస్ట్కి ఎలా అయిపోతుందంటే, ప్రతి చిన్నది వాడికి పెద్ద ప్రాబ్లంగా అయిపోతుంది. ప్రతి చిన్నదానికి వాడి లాజిక్ డెవలప్ చేసేసుకుని సూసైడ్ లోకి దారిలోకి లీడ్ చేస్తాడు, నిజంగా చేసుకుంటాడు. మ్యాటర్ వాడు ఏం చేసుకోడు, అదనమాట విషయం. కంటిన్యూస్ టు వర్రీ ఓవర్ హిమ్సెల్ఫ్, థింగ్స్ హీ ఈజ్ ఓన్లీ అన్ఫిట్ ఫర్ దిస్ వరల్డ్. ఇంకా లాస్ట్ కి ఎటువంటి దాంట్లోకి వెళ్ళిపోతాడు, ఇంకా నేను బతకడం అనేది, బతికే అర్హత నాకు లేదు, అండ్ దెన్ హీ లాంగ్స్ టు డై. సో చావే శరణ్యం, చావే మార్గం అనుకుంటారు. ఇక్కడ నేను మీకు ఒకటి చెప్తాను, ఇక్కడ అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏమనుకుంటామంటే సిఫిలిటిక్ వాళ్ళకే ఆరంబెట్టు పడుతుంది అనుకుంటాం కదా, సైకోటిక్ వాళ్ళకి కూడా ఆరంబెట్టు పడుతుంది ఒకనొక టైంలో. ఎలా అంటే, ఒక వెనకాడి నేను చూశాను పేషెంట్ని, ఒక వెనకాడియం లేడీ బై బర్త్, అమ్మాయి క్యామిల్ల, తర్వాత వెనకాడియంలోకి వెళ్ళింది. వెనకాడియం 50M దాకా వేశారు బుజ్జి గారు.
కొన్నాళ్ళు ట్రీట్మెంట్ తర్వాత అమ్మాయి ఒక 10 పేజీ లెటర్ రాసింది బుజ్జి గారికి, అంటే మందు పంపించమని. నాకు ఇచ్చారు ఆ 10 పేజీలు చదవమని. నేను ఆశ్చర్యపోయాను. అంటే ఆ అమ్మాయి రాసింది ప్యూర్ ఆరంబెట్ లాజిక్ లో రాసింది. ఆరంబెట్ 50 ఏమో గురు పూజల్లో కలిసినప్పుడు నీ చెత్త నువ్వే వేసేసేయి, లేకపోతే వేసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది అన్నారు. వేశాం. చిత్రంగా మళ్ళీ తన ఒరిజినల్ నేచర్ ఎనగాడియంలోకి వెళ్ళిపోయింది. ఎందుట ఆరంబెట్లోకి వెళ్ళింది అంటే, ఈ అమ్మాయి ఎనకార్యం 50 అయితే వాళ్ళ నాన్న ఎనకార్యం సీఎం. ఆయన అంత పవర్ఫుల్ గా ఉన్నప్పటికీ ఈ అమ్మాయి అంతటి ఎనకార్యము ఆరంబెట్లోకి వెళ్ళిపోయింది, ఇటు దారి లేక. అదనమాట విషయం. అంటే మనం ఒక ప్రిజుడిస్ అనేది పెట్టుకోకూడదు. మీరు వెనకార్యం కాబట్టి ఆరంబెట్లోకి వెళ్ళంటే వెళ్తాడు. ఎవరికైనా టైం బాగోకపోతే వెళ్తారు కదా ఆరంబెట్లోకి. అలానే కొంతమంది కేవలం వాళ్ళు ఆరంబెట్లోకి వెళ్ళి నటిస్తారు. అది కూడా ఓపియం వాళ్ళు. షాక్ పెట్టుకుంటా 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 మాది మళ్ళీ అది చూసి ఆరంబెట్ వేయకూడదు అక్కడ. బుజ్జి గారు ఏంటి సండే సండే క్లాసెస్ చెప్పేవాళ్ళు కదా, ఆయన బాడీ వదిలేసే ముందు ఒక 3 years అన్ని చాలా బుక్స్ చదివి అదంతా కూడా ఈవీఎం ఆచార్య ఛానల్లో అప్లోడ్ చేశాం కదా. దాంట్లో ఆయన ఒక జోడ చెప్తారు, ఏదో డ్రగ్ గురించి చెప్తూ, లక్ష్మణ్ టెందుల్ వారు మీకు అందరికీ పరిచయం అయి ఉండుంటారు. ఆ లక్ష్మణ్ టెందుల్ వారు ఒకరోజు వేలూరులో కూర్చొని అది రాసుకుంటున్నట్టు. రాసుకుంటుంటే ఒకడు వచ్చాడు. వచ్చి అసలు ఏంటోనండి నా జీవితం అసలు బాగాలేదు, ఎటు చూసినా కానీ చీకటే కనబడుతుంది, నేను ఇప్పుడు రైలు కింద చనిపోదాం అనుకుంటున్నాను అని చెప్పాట. సరే మళ్ళీ ఆయన కామ్గా వింటూ ఉన్నారు, చాలాసేపు రాసుకున్నారు. ఆయన రాసుకున్నసేపు చెప్తున్నాడు, చచ్చిపోదాం అనుకుంటున్నాను. బుక్ మూసేసి పెన్ క్యాప్ పెట్టేసి ఆయన అన్నారట, సరే పదా, నీ నీ డెసిషన్, నువ్వు అంతగా చనిపోవాలనుకుంటే నేను మాత్రం ఏం చేయగలుగుతాను, నిజమే నీకున్న కష్టాలు, ఒక 10 నిమిషాల్లో బయలుదేరి వెళ్ళిపోదాం, పలానా ట్రైన్ వస్తుంది, దాని కింద నేనే తోసేస్తాను, నువ్వు మళ్ళీ లాస్ట్ మినిట్లో భయం వేసి వెనక్కి వచ్చేస్తావేమో, ఆ వెనక్కి వచ్చేస్తే మళ్ళీ ఇదవుతుంది కదా, నువ్వు ఇన్ని కష్టాలు పడలేవు, నేను ట్రైన్ ఎక్కడానికే బయలుదేరిపోతున్నాను, ప్రయాణం సిద్ధంగా అని చెప్పాడు. అదేంటండి మీరు, నేను చనిపోదాం అనుకుంటుంటే వద్దు బతుకు అంత బాగుంటుందని చెప్పాల్సింది పోయి అంటే, ఆయన అన్నట్ట, చనిపోదామని డిసైడ్ చేసుకున్న తర్వాత నేను మాత్రం ఏం చేయగలను, ఇది కూడా సహాయమే అవుతుంది కదా అని చెప్పారు. ఇంక పద పద పట్టుకుంటే చేయి గట్టిగా పట్టుకుని, ఆయన అందులో కొంచెం బలంగా ఉంటారు కదా, పట్టుకుని లాక్కుపోతుంటే కాళ్ళ మీద పడి, బాబోయే నేనేదో ఆ పొరపాటున అన్నాను క్షమించాను అన్నట్టు. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, మనం అది చూసుకోవాలి, నిజంగా ఆరం పెట్టా లేకపోతే వీడా అని. నాకు మా సీనియర్ ఒక ఆవిడండి, ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది ఆవిడ. నేను హౌస్ చేస్తున్నానా అంతే, 4th year చదువుతున్నానండి. ఆవిడ మాకు జస్ట్ సీనియర్, మా నెక్స్ట్ బ్యాచ్. అయితే ఆవిడ హౌస్ ఏజెన్సీ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది ఆవిడ. లాస్ట్ స్టైఫండ్ తీసుకోవడానికి మళ్ళీ మనం రావాలి 4 months తర్వాత, చదువు అయిపోయి అంతా అయిపోయిన తర్వాత. దానికోసం వచ్చారు ఆవిడ. వచ్చినప్పుడు ఒకరోజు వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ అదే ఊర్లో గుడివాడలోనే ఉండేవాళ్ళు. సో హాస్టల్లో పర్మిషన్ ఉంటుంది కదా అనుకుని ఆవిడ అక్కడ దిగారు. నేను ఆవిడ వచ్చారని చెప్పేసి నేను కూడా వెళ్ళాను. ఆవిడ ఆ రోజు చెప్పారండి, అసలు అంటే వాళ్ళ హస్బెండ్కి ఈవిడికి సడన్ గా పెళ్లి చేస్తారు వాళ్ళ పేరెంట్స్, 1 week లోనో 10 days లోనో. చూసుకోవడం, ఎంగేజ్మెంట్, పెళ్లి మొత్తం అయిపోయినాయి అసలు టక్ 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 మని. అయితే ఆవిడ చెప్పారు, ఏంటో ఈ జీవితం, ఎవరిని ఎందుకు కలుస్తామో తెలియదు అన్నారు. ఎందుకు అలా అంటున్నారండి అన్నాను. ఏంటో మీ వారితో ఏమైనా ప్రాబ్లమా అంటే, మా వారితో ప్రాబ్లమా అంటే ప్రాబ్లమే, ఆయనకి నాకు ఏమో ఇదవ్వదు, పని నాన్నగారికి చెప్పొచ్చు కదా. నాన్నగారికి చెప్పాను, నువ్వు ఇప్పుడు ఏమైనా డెసిషన్ తీసుకుంటే మళ్ళీ ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తుంది కదా, పెళ్ళై 1 year కూడా కాలేదు, వెయిట్ చేయి అన్నారు, ఆయన ఏవో మందులు వేసుకుంటూ ఉంటారు అని చెప్పారు ఆవిడ. ఆవిడ చాలా సాడ్ గానే చెప్పారు, అయితే నాకు అర్థం కాలేదు అంతే. ఎందుకంటే అప్పటికి ఇంకా బుజ్జిగారి దగ్గరికి రాలేదు కదా.
ఆ ఇన్నర్ మీనింగ్ నాకు తెలియలేకపోయింది. ఆవిడ వెళ్ళిన 1 వీక్ లో సూసైడ్ చేసుకుని చనిపోయారు ఆవిడ. నాకు ఇప్పటికీ బాగా మైండ్ లో ఉండిపోయింది ఆవిడది. అయ్యో మనం గమనించలేకపోయామే అనేది. అంటే అలా ఉంటుందండి, అసలు చాలా బాధ అనిపిస్తుంది. అలా ఉంటుంది మనకి, అది అది మనం గమనించుకోవాలి. ఇదంతా అంటే వాళ్ళ నెమ్మదిగా అంటే ఇప్పుడు ఆవిడ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పినప్పుడు వాళ్ళు పర్లేదులే నువ్వు వచ్చేసే, అక్కడ ఏమి ఇబ్బంది పడుతుందో అన్న థాట్ వీళ్ళకి రాలేదు. అక్కడ ఉండలేకపోయింది. ఆ తర్వాత తెలిసింది ఆయన సైకలాజికల్ పేషెంట్, సైకిక్ ట్రీట్మెంట్ తీసుకున్నారు అని. వాళ్ళు దాచి పెళ్లి చేశారనమాట. చాలా కట్నం ఇచ్చి పెళ్లి చేశారు ఆయన. ఏం లాభం, కూతురు చనిపోయింది. అంటే ఎటు దారి లేక ఇంక దాంట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళ లాజిక్. ఇంకా అనవసరం వేస్ట్ మనం ఉండి ఇలా పట్టం కంటే అని అట్లా. అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మాత్రం. హీ లుక్స్ ఆన్ ద డార్క్ సైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. మొదట్లో బానే ఉంటాడు, ఏదో పెద్ద హజార్డ్ వస్తుంది, దాంట్లో నుంచి ఆ లాజిక్ అలా డెవలప్ అవుతుంది. వెంటనే వచ్చినాయి అనుకోండి, ఆ లాజిక్ డెవలప్ అయిపోతుంది. ఇంకా లాస్ట్కి ఏమైపోతుందంటే ప్రతిదీ నెగిటివ్ గానే చూస్తాడు. అంటే చీకటి కోణంలో చూస్తాడు. అంటే ఇది ఏది మనకు కలిసి రాదు, మన జీవితం ఇంతే, మనం వెళ్తే ఆటో కూడా దొరకదు, అనవసరంగా మనతో పాటు ఎవరైనా ఆటో ఎక్కితే వాళ్ళకి కూడా ప్రమాదం అవుతుంది, ఇలాగనమాట. కాన్స్టెంట్లీ ఎక్స్పెక్టింగ్ బ్యాడ్ న్యూస్. ఏంటి ఆ, మా ఆటోలో వెళ్తుంటే టైర్ పంచర్ అయింది అనుకోండి, అదే అనుకుంటున్నా, ఇందాక నుంచి అనుకుంటున్నా, ఏంటా ఏం జరగలేదు అంత సవ్యంగా ఉంది, ఇది మన జీవితమేనా అనుకుంటున్నాను అంటాడు. అంటే అంతలాగా వెళ్ళిపోతారు అనమాట నెగిటివ్ సైడ్ కి, లుకింగ్ ఫర్ ఎవ్రీథింగ్ టు గో రాంగ్. అది ప్రతిదీ కూడా రాంగ్ గా జరుగుతుంది అనేది ఎప్పుడు జరుగుతుందా అని చూస్తాడు ఎదురు. అంటే జరగాలని కోరుకోడు కానీ వాడి జీవితం ఇంకా అంతే అనే ఒక ఫిక్స్డ్ గా పెట్టేసుకుంటాడు అనమాట. ఎవరికైనా టైర్ పంచర్ అవుతుంది, ఏదైనా పిన్ను గుచ్చుకుంటే అనేది ఆ థాట్ వాడికి రాదు. ద ఫ్యూచర్ లుక్స్ డార్క్ టు హిమ్. ఇంకా వాడికి భవిష్యత్ అనేది చాలా చీకటిగా కనపడుతుంది. హీ వాంట్స్ టు డై, చనిపోవాలనుకుంటాడు. హీ నెవర్ విల్ సక్సీడ్, ఫర్ ఎవ్రీథింగ్ గోస్ రాంగ్ దట్ హీ టర్న్స్ హిజ్ హ్యాండ్ టు. ఇంకా వాడు చనిపోదాం అనుకుంటాడు, ఎప్పుడు ఇంకా సక్సెస్ కాలేకపోతున్నా అని ప్రతిదీ రాంగ్ గా తీసుకుని అది నెమ్మదిగా అది చావుకి దారితీస్తుంది. చాలా ఇప్పుడు మనకి ఇప్పుడు నేను కొంత చెప్దాం అనుకుంటున్నాను. పిల్లలకి ఇప్పుడు ఉన్న పేరెంట్స్, అట్ ప్రెసెంట్ పేరెంట్స్ ఎలా పెంచుతున్నారంటే పిల్లల్ని, మార్కులు వచ్చినాయా లేదా, మార్కులు వచ్చినాయా లేదా అనేది ఈ తెలివిగల వాడు ఎవరికైనా వస్తాయి, కానీ ఎలా బతకాలనేది నేర్పించట్లేదు. అసలు వాళ్ళ మనసులో ఏముంది, అసలు వాళ్ళతో మాట్లాడే టైం ఉండదు వీళ్ళకి. అలా చేయటం వల్ల ఏమవుతుంది, మానసిక స్థైర్యం. ఇప్పుడు మాస్టర్ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, టఫ్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటేనే పిల్లలు స్ట్రాంగ్ అవుతారు. మనం ఎలా చదివామండి? మా నాన్నగారు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో పెద్ద ఆఫీసరే, ప్యూన్స్ అది ఉండేవాళ్ళు తన కింద. కానీ మేము చిన్నపిల్లలు అప్పుడు, ఎంత 6th క్లాస్, కిలోమీటర్ దూరం ఉండేది స్కూల్. ఒకసారి పొద్దున అటెండెంట్ వదిలిపెట్టేవాడు సైకిల్ మీద, రిటర్న్ వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. కష్టం తెలియాలి కదా, చెప్పేవాళ్ళు, అమ్మ ఎవరన్నా అనేసి తినకండి, ఎడం వైపు నడవాలి, ఏదన్నా వస్తే దాడడం ఎలాగా అని నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నామండి, మనమే తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెడతాం, మళ్ళీ తీసుకొస్తాం. మనం పడిన కష్టం పిల్లలు పడకూడదు, ఇది ఒక ట్యాగ్ లైన్. అనంత్ ఎప్పుడండి నాకు చెప్పింది, బిహెచ్ఎంఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ధారవాడలో చదివాడు కదా. అప్పుడు ఈకే గారు వాళ్ళ మదర్ ఉండేవాళ్ళు కదా, తాతమ్మ గారు, ఆవిడ హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను అనంత్ కూడా ఇంకా కొంతమంది డాక్టర్స్, లత గారు, వీళ్ళందరం కూడా అక్కడ ఏమంటారు దాన్ని సర్వీస్ చేసాం. ఆవిడ దగ్గర ఉండి హాస్పిటలైజ్ అయ్యాడు, కోమాలో ఉన్నారు లాస్ట్ స్టేజ్ లో. అప్పుడు అనంత్, నేను, మా బుజ్జి గారు, ఇంకో 2 డాక్టర్స్ నైట్ డ్యూటీస్ అనమాట. బుజ్జి గారు ఉన్నారు అంటే ఒక పండగ, అంటే ఆయనతో ఉండొచ్చు కదా కొంతసేపు. నైట్ డ్యూటీ ఆయన కూడా ఉండేవాళ్ళు, మెలకుని ఉండడం. ఎలా అంటే ఒక 3 మెంబర్స్ మెలకుగా ఉండాలి, 3 మెంబర్స్ పడుకోవాలి సగం నైట్ దాకా, అక్కడి నుంచి మరి మిగతా వాళ్ళు పడుకో, అట్లా ఏదో ఉండేది. అప్పుడు అనంత్ మాటల్లో చెప్పాడు అనమాట, ఏమనంటే, నాన్నగారు ఎలా పెంచుతారంటే మనకి మనం నిలబడేలా పెంచుతారక్క. ఇప్పుడు నేను ధారవాడకి వెళ్ళాలి ట్రైన్ లో అంటే టికెట్ బుక్ చేయడానికి చాలా మంది ఉంటారు, బాబాయిలు ఉన్నారు, 3 బాబాయిలు ఉన్నారు, ఒక్కడే కదా మగపిల్లవాడు, అప్పటికి ఇంకా ఒక్కడే, రామకృష్ణ వీళ్ళెవరు పుట్ల ఉన్నారు. అయినప్పటికీ కూడా నాన్నగారు, నువ్వు వెళ్ళి పలానా కౌంటర్ దగ్గరికి వెళ్ళు, ఆ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వు, డబ్బులు ఇవ్వు, నీకు ఏ బెర్త్ కావాలో చెప్పు, అంతా వివరం చెప్పి పంపించేవాళ్ళు, డబ్బులు ఇచ్చి. ఆడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి చేసుకుని వచ్చేవాడిని అని చెప్పారు.
అది పెంపకం అంటే మన మీద డిపెండెంట్ గా ఉండకూడదు, వాళ్ళంతా వాళ్ళే చెయ్యాలి. అలా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న వాటికే వాళ్ళు పెద్ద పెద్ద భూతాలుగా చూస్తున్నారు. అంటే మనం ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఆటో అక్కడ దిగుతారు, మళ్ళీ అక్కడ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వడం. అసలు ఎంతలాగా అంటే ఓవర్ కేరింగ్, ప్యాంపరింగ్ నర అయిపోతుంది. దానివల్ల ఏమవుతున్నారు, ఇంటర్కి వచ్చేటప్పటికి అక్కడ వాళ్ళు స్ట్రెస్ ఇచ్చేస్తున్నారు బాగా కాలేజెస్ లో. వాళ్ళకి మానసిక స్థైర్యం అనేది లేదు. చిన్న ప్రాబ్లమే ఫేస్ చేయలేని వాళ్ళు ఆ టార్చర్ తట్టుకోలేక పేరెంట్స్ చెప్తారు. ఒకవేళ పేరెంట్స్ కనుక ఇవి పిల్లలు కదా మీకు అలాగే అనిపిస్తుందిలే ఉండని అనడం అని ఉండొచ్చు. ఇంకొక దారి లేక వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు, వింటున్నాం కదా. అంటే సూసైడ్ చేసుకున్నందుకు తప్పు ఎవరిది? అఫ్ కోర్స్ టీచర్స్ ప్రెజర్ చేసి ఉండవచ్చు, కానీ వాళ్ళకి మానసిక స్థైర్యం అనేది ఉండేలా మనం చెయ్యాలి. ఎలాగైనా లివ్ చేయాలి, చచ్చిపోయి ఏం సాధిస్తాం? మనకు మెయిన్ పిల్లలకి కావాల్సింది మానసిక స్థైర్యం. ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే ఫేస్ చేసేటువంటి శక్తి. అందుకనే బుజ్జి గారు క్లాసెస్ చెప్పేటప్పుడు ఒకసారి అన్నారు, అప్పుడప్పుడు పిల్లలకి నో కూడా చెప్తూ ఉండాలి. నో అనేది అలవాటు చేయాలి, ఓటమి అనేది అలవాటు చేయాలి. ఓటమి నుంచి వాళ్ళు మళ్ళీ ఎలాగ గెలుపు కోసం తిప్పుకోవాలో మనం చెప్పాలి అని చెప్తారు. లేకపోతే ఇదిగో ఇలాగే ఆరంభట్లో అయిపోతారు. సో మనం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ కూడా పిల్లలకి, పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేసి తీరాలి. మన వైపు తప్పులు కూడా మనం చెప్తాం, వింటారా వినకపోతారా అనేది వాళ్ళకి సంబంధించిన విషయం. సో అదనమాట విషయం. నెక్స్ట్ వచ్చేసి హిజ్ బిజినెస్ ఈజ్ డార్క్, హిజ్ ఫ్యామిలీ ట్రబుల్స్ హిమ్, హిజ్ ఫ్రెండ్స్ అన్నాయ్ హిమ్, he becomes extremely irritable, easily angered, is worried over trifles and easily excited. ఆ బిజినెస్ సరిగా లేకపోవడం కొంచెం ప్రాబ్లమే. ఫ్యామిలీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫ్రెండ్స్ ఏమన్నా ఇబ్బంది పెట్టినా ఇంకా వాటికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. మనం నక్సాంగా అనేసుకుంటాం, క్యామెల్లా అనేసుకుంటాం, కానీ కాదు ఇక్కడ. వారికి బాధతో కూడిన కోపం అక్కడ. ఆ బాధ లోపల ఉంటుంది. నక్సాంగా వాడికి అరిచేటప్పుడు ఫేస్ అంత ఎర్రగా అయిపోయి కొట్టేద్దాం అన్నంత ఊపు. వీటికి అలా ఉండదు. వీడి ఫేస్ డిఫరెంట్ గా ఉంటుంది, మనం అబ్జర్వ్ చేయాలి. అది ఎక్స్ట్రీమ్లీ ఇరిటబుల్ అయిపోతాడు, విపరీత చిన్న చిన్న దానికి కోపం వచ్చేస్తుంది, చిన్న వాటికి వరి అయిపోతుంటాడు, ఊరినే ఉద్వేగానికి లోనవుతూ ఉంటాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి అన్నమాట. ఎవ్రీ లిటిల్ థింగ్ రౌజెస్ హిమ్ ఇంటూ యాంగర్ అండ్ టర్మాయిల్. అంటే ఏ చిన్న విషయం అయినా కానీ వాడి కోపంలోకి వెళ్ళిపోతుంది, కుమిలిపోటంలోకి దారితీస్తుంది. హీఈస్ ఆల్వేస్ ఇన్ ఏ వెక్సేషన్, వెక్స్ అయిపోతున్నాడు. అంటే బచ్చి ఇది అవ్వలేదు, ఇది అవ్వలేదు, ఇది అవ్వలేదు, వరుసగా ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అనుకోండి, ఇంకా వాడికి వెక్సేషన్ వచ్చేస్తుంది. అబ్బా ఎప్పుడు ఇంతే జీవితం, మన జీవితమే ఇంత, మన బ్రతికే ఇంత, అంతా ఉంటే వాళ్ళకు కూడా ఇలాగే అయిపోతుంది, ఇలాగ వెళ్ళిపోతాడు అనమాట. The alarm state of mind is an insanity dreadful to look upon because of its turbulence and melancholy. అంటే వాడికి ఎలా ఉంటుందంటే, ఈ కోపం కానీ విచారం కానీ ఏదైనా కానీ ఎలా ఉంటుందంటే, మైండ్ ఈజ్ ఇన్సానిటీ. అంటే ఒక ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోయేట్టుగా భయపెట్టేస్తుంది వాడిని. ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాడిని భయపెట్టేస్తాయి అనమాట. ఇట్ ఈస్ సూటబుల్ ఇన్ ద మోస్ట్ ప్రొఫౌండ్ స్టేట్స్ ఆఫ్ మెలాంకొలీ. ఇంకా వారు విపరీతమైనటువంటి విచారంలోకి వెళ్ళిపోతారు, డిప్రెషన్, వేర్ ద పేషెంట్ సిట్స్ సైలెంట్ అండ్ సేస్ నథింగ్. ఇది మొదటి స్టేజ్. సైలెంట్ అయిపోతాడు అనమాట ఉన్న కొద్దీ. కోపం ఉంటుంది తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతాడు. ఇంకా విచారంగా, డిప్రెస్డ్గా ఒకసారి కూర్చుని అలా ఆలోచిస్తుంటాడు. ఎవరితో కలవడు. ఏం ఆలోచిస్తున్నారా అంటే ఏం లేదంటాడు. కానీ వాడు నవ్వినా కానీ, మనం జోకేస్తే నవ్వితే వాడి ఏడుపుతో కూడిన నవ్వులా ఉంటుంది. అది అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మనస్ఫూర్తిగా నవ్వుతున్నాడా, మనస్ఫూర్తిగా ఇచ్చేస్తున్నాడా మనం చూసుకోవాలి. అక్కడ ఆరమట్టి వాడు ఏడిస్తే ఉంటుందండి, మన మనసు కూడా కదిలిపోతుంది. అసలు లోపల నుంచి డీప్ గా ఎక్కడి నుంచో తెచ్చుకుని ఏడుస్తాడు వాడు, హృదయ విదారకంగా. when disturbed he is aroused to great vehemence, anger and violence. అలా ఒక్కడే కూర్చొని బాధపడుతుంది మనం కనుక ఏమన్నా డిస్టర్బ్ చేసామనుకోండి, ఇంకా వీరావేశం వచ్చేస్తుంది, వాడికి కోపం వచ్చేస్తుంది, వైలెంట్ గా అయిపోతాడు అనమాట. చేతిలో వస్తువులు విసిరేయడం అది ఇది చేస్తాడు. మెలాంకలీ ఫీల్స్ హేట్ఫుల్ అండ్ క్వారల్సమ్. విచారంగా అవుతాడు, హేట్ చేస్తున్నట్టుగా, దెబ్బలాడి తత్వంలాగా కనిపిస్తుంది. ఇరిటబుల్, మెలాంకల్, టెరిబుల్ ఈ మెలాంకలీ ఆఫ్టర్ అబ్యూజ్ ఆఫ్ మెర్కరీ.
మెర్క్యూరీని కనుక అనవసరమైన అప్పుడు యూజ్ చేస్తే దానివల్ల వాడికి విపరీతమైనటువంటి విచారంలోకి వెళ్ళిపోతాడు అనమాట. విపరీతమైన విచారంలోకి వెళ్ళిపోతాడు. పర్సన్స్ the causes of this state of insanity are prolonged anxiety, unusual responsibility, syphilis and loss of property. ఈ విధంగా ఈ ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటే చాన్నాళ్ళుగా ఆందోళన పడుతూ ఉండడం కానీ లాంగ్ టైమ్గా, లేకపోతే తను మోయాల్సిన దానికంటే ఎక్కువ బాధ్యతలు మోయాల్సి రావటం కానీ, సిఫిలిస్ కానీ వచ్చి సప్రెస్ చేసుకోవడం వల్ల కానీ, లేదా ఏదైనా ప్రాపర్టీ లాస్ అయిపోవడం వల్ల కానీ. Persons who have been repeatedly drugged with mercury have established upon themselves a mercurial disease with enlargement of the liver, and this is almost always attended more or less by melancholy and sadness and such hopelessness as we find in our. ఎవరైతే ఈ డ్రగ్స్ లో మెర్క్యూరీ కాంపౌండ్ డ్రగ్స్ ని రిపీటెడ్ గా వేసుకోవడం ద్వారా ఆ మెర్క్యూరీకి సంబంధించినటువంటి డిసీజ్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఎలాగా? మెలాంకోలీ, సాడ్నెస్ తో పాటు, హోప్లెస్నెస్ తో పాటు లివర్ ఎన్లార్జ్మెంట్ ఫిజికల్స్ లోకి దిగిపోయి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడి ఉంటాయి. ఆరం ప్రొడ్యూసెస్ సచ్ ఎఫెక్షన్స్ ఆఫ్ ద లివర్ యాజ్ ఆర్ అసోసియేటెడ్ విత్ cardiac affections, endocarditis, dropsy of heart and rheumatic affections that have gone to the patient heart. ఇంకా ఆరం పెట్టు ఏమేమి ఫిజికల్ గా హెల్త్ ఎఫెక్ట్ అవుతుందంటే లివర్ ఎఫెక్ట్ అవుతుంది. లివర్ తో పాటు కార్డియాక్, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎండోకార్డైటిస్ అంటే గుండెకి లోపల వైపు ఉన్నటువంటి పొరలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్, గుండెకి నీరు పట్టడం, ఇంకా rheumatic conditions of the heart. You will notice that wherever the affections are preeminently disturbed in mental disease, that there is either cardiac weakness, endocarditis, enlargement of the heart, or some organic or functional disease of the heart. మానసిక కక్షలో ఎంతలాగా అయితే ఎక్కడైతే ముందు డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అవుతుందో మైండ్ లో ఎఫెక్షన్స్ లెవెల్లో, దానికి తగ్గట్టుగా గుండె నీరసం, ఎండోకార్డైటిస్, హార్ట్ ఎన్లార్జ్మెంట్, ఇలాగా ఒక ఆర్గానికి సంబంధించిన పెథలాజికల్ అంటే ఏంటంటే స్ట్రక్చరల్ చేంజెస్ రావడము, లేకపోతే ఫంక్షనల్ చేంజెస్ ఆఫ్ ద హార్ట్ రావడము ఉంటుంది అనమాట. యూ విల్ వెరీ ఆఫెన్ ఫైండ్ ఏ హిస్టరీ ఆఫ్ టేకింగ్ మెర్క్యూరీ దట్ హ్యాస్ సూపర్ ఇండ్యూస్డ్ ఏ rheumatic state that has been rubbed away with liniments until the heart is affected, and with this comes hopelessness, insanity of the will, disturbance of the affections. అంటే మనం ఆ హిస్టరీ కనుక తీసుకుంటూ ఉంటే ఎక్కువ తరచుగా మనకి ఏం తగులుతూ ఉంటారంటే మెర్క్యూరీ అవసరమైన దానికంటే ఎక్కువగా వాడటం వల్ల ఆ వచ్చే కీళ్ళవాతం అంటే రొమాటిక్ కండిషన్ లోకి వెళ్ళి దానిని మళ్ళీ పైన ఆయింట్మెంట్స్ లో అవి రాంగ్ వేలో ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఎప్పటిదాకా హార్ట్ ఎఫెక్ట్ అయ్యేదాకా, అంటిల్ ద హార్ట్ ఈజ్ ఎఫెక్టెడ్, అప్పటిదాకా ఈ పెయిన్స్ అలా వస్తూ పోతూ ఉంటే దానికి మనం పైన ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే లాస్ట్ గుండె ఎఫెక్ట్ అయినప్పుడు ఈ జాయింట్ పెయిన్స్ లేకుండా పోతాయి. మనం ఏమనుకుంటాం, వాటిని మందుల వల్ల జాయింట్ పెయిన్స్ తగ్గిపోయినాయి, ఈ హార్ట్ ప్రాబ్లము కొత్తగా వచ్చింది అనుకుంటున్నాం. కానీ కాదు. విత్ దిస్ కమ్స్, దీంతో పాటు ఈ హార్ట్ ప్రాబ్లంతో పాటు ఏమొస్తాయి? హోప్లెస్నెస్, ఇన్సానిటీ ఆఫ్ ద విల్, డిస్టర్బెన్స్ ఆఫ్ ద ఎఫెక్షన్స్ వస్తాయి అనమాట. ఎఫెక్షన్స్ లోను ఐఆమ్ లెవెల్లో కానీ ఇన్సానిటీ విల్ లెవెల్లో ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ క్లాస్ ఆపుతాను, ఇక్కడ నెక్స్ట్ చెప్పి ఆపుతాను. దెన్ ఇట్ అపియర్స్ టు స్ప్రెడ్ ఇన్ దిస్ రెమెడీ ఫ్రమ్ ద విల్ టు ది అండర్స్టాండింగ్. అంటే ఫస్ట్ విల్ నుంచి అండర్స్టాండింగ్ దాకా స్ప్రెడ్ అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. ఇంటలెక్చువల్ పోర్షన్ ఆఫ్ మ్యాన్ బికమ్స్ ఇన్వాల్వ్డ్, ఆ ఇంటలెక్చువల్ పోర్షన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. Think what a state it is for a man who has been in good condition of the health, respected in his business circles, to have a desire to commit suicide. అవి ఆ ఇంటలెక్చువల్ లెవెల్ అవి విల్ ఎఫెక్ట్ అవడం వల్ల ఏంటంటే చూడటానికి ఫిజికల్ గా హెల్త్ బాగానే ఉన్నప్పటికీ, బిజినెస్ ఉన్న వాళ్ళలో బిజినెస్ పీపుల్లో ఇతను చాలా బాగా చేస్తున్నప్పటికీ కూడా, రెస్పెక్ట్ గౌరవించదగిన పొజిషన్ లో ఉన్నప్పటికీ మనసులో చనిపోవాలనేది బలంగా ఉంటుంది అనమాట. అది విషయం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో
లోకా సమస్త సుఖినో లోకా సమస్త సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు